హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ విఎంకే ఛానల్. ఈరోజు మనము బ్రక్సిజం అంటే నిద్రలో పండ్లు కొరకడం అనేటువంటి సమస్య గురించి కొంచెం తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ పండ్లు కొరకడం అనేటువంటి సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. మనము చాలా తక్కువ కేసెస్ పెద్దవాళ్ళలో కనిపిస్తుంటాయి. బట్ పెద్దవాళ్ళలో కూడా ఇటువంటి సమస్య అనేది ఉంటుంది. కానీ మనము ఎక్కువగా చూడగలిగేది చిన్నపిల్లలు అనమాట. చిన్నపిల్లలు ఎక్కువగా పళ్ళు కొరకడం అనేటువంటి సమస్యని కలిగి ఉంటారు. అయితే అసలు ఈ పళ్ళు కొరకడం అనేటువంటి సమస్య ఎందుకు వస్తుంది? తల్లి గర్భంలో నుంచే శరీరం యొక్క నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఈ నిర్మాణము జరగడంలో ఏమవుతుందంటే లోపల ప్రెజర్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే లోపలటువంటి ఆర్గాన్స్ మొత్తం కూడా ఒక పరిపూర్ణటువంటి దశను సంతరించుకోవడం కోసం కొన్ని రకాల ప్రెజర్స్ను డెవలప్ చేస్తూ ఉంటుంది అన్నమాట లోపల, శరీరం లోపల. అయితే పుట్టిన తర్వాత కూడా ఈ పని అనేది ఆగదు, ఇంకా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక యుక్త వయసు వచ్చేంత వరకు కూడా శరీరం లోపల నిర్మాణాలు అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగే దశలో లోపల మన ఇన్నర్ సిస్టమ్ అనేది కొన్ని రకాల ప్రెజర్స్ని క్రియేట్ చేస్తుంది. ఇటువంటి ప్రెజర్స్ని ఆ శరీరము సైకలాజికల్గా బ్యాలెన్స్ అవ్వలేకపోవడం వల్ల ఈ ప్రెజర్ని ఎక్కడ చూపించాలో అర్థం కాక, అంటే మన భాషలో అర్థం కాకని కాదు, శరీరానికి తెలుసు. సో అదేమవుతుందంటే పండ్లు కొరికే విధంగా ఆ ప్రెజర్ అనేది మనకు సిమ్టమ్గా బయటకు వస్తుంది అనమాట. సో మన లోపల ఉత్పత్తి అయినటువంటి ప్రెజర్ అనేది ఏదో ఒక రూపంలో బయటికి పోవాలి కదా. సో కొంతమంది వ్యక్తుల్లో ఈ ప్రెజర్ అనేది పండ్లు కొరకడం అనేటువంటి సమస్య రూపంలో అది బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంటుంది అన్నమాట. అయితే మరి పిల్లలైతే ఓకే, డెవలప్మెంట్ వల్ల లోపల ప్రెజర్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ఆ ప్రెజర్ను బయటికి పంపించడానికి శరీరము ఇటువంటి ఒక రూటును తీసుకుపోయింది అని మనం అనుకోవచ్చు. అయితే పెద్దవాళ్ళలో కూడా ఇటువంటి సమస్య ఉంటుంది. మరి దానికి కారణం ఏంటిది అని మీరు అడగచ్చు. దానికి కారణం కూడా ప్రెజరే. కారణం ఏంటంటే ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అదొక సైకలాజికల్ ఎఫెక్ట్ అనమాట. అంతర్గతంగా దాచిపెట్టుకున్నటువంటి సైకలాజికల్ ప్రెజర్స్ ఈ నిద్రలో, అంటే వాటిని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేక లోపల సప్రెస్ చేసి పెట్టినటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా ఒక రకమైనటువంటి బ్లాక్స్ని క్రియేట్ చేసుకుంటాయి. ఒక్కొక్కటికి ఒక్కొక్క రకంగా ఈ ఎమోషన్స్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవుతుంటాయి. కొంతమంది ఇటువంటి ఎమోషన్ ఎక్స్ప్రెస్ అనేది చెయ్యలేక వాళ్ళలో వాళ్ళే సప్రెస్ చేసి పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఇలాంటివి రకరకాల సమస్యలు ఉంటాయి కదా, అలా వస్తుంటాయి అన్నమాట. అయితే పెద్దవాళ్ళలో ఇటువంటి సమస్య ఇలాంటి సైకలాజికల్ ఎఫెక్ట్ వల్ల, అంటే ఎమోషనల్ సప్రెషన్ వల్ల అది ఏదో ఒక రూట్లో బయటికి పోవడానికి గాను నిద్రలో అసంకల్పితంగా ఆ ప్రెజర్ను బయటికి పంపించేటప్పుడు ఆ పనులను రువ్వడం అనేటువంటి రూపంగా బయటికి పంపిస్తుంది అన్నమాట ప్రెజర్ అనేది. సో దీనివల్ల ఫిజికల్గా కూడా మనకు కొంచెం డ్యామేజ్ అనేది జరుగుతుంది. అంటే పనులు అరిగిపోవడం అనేటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంటుంది అన్నమాట. సో ఇటువంటి సమస్యకు కూడా ఆక్యుపంచర్లో సొల్యూషన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దాని గురించి నేను ఆ పాయింట్ లొకేషను నేను చూపిస్తాను. యాక్చువల్గా ఈ సమస్యకు పరిష్కారంగా డెంటల్ క్లినిక్లో మనం వెళ్ళినట్టయితే కనుక వాళ్ళు మనకు చిన్న పరిష్కారం చూపిస్తారు. అదేంటంటే ఒక షీల్డ్ని ఏర్పాటు చేస్తారనమాట. ఒక ప్లాస్టిక్ లాగా ఉండేటువంటి ఒక షీల్డ్ను ఆ పండ్లకు తొడుక్కొని మనం పెట్టుకొని నిద్రపోయామంటే కనుక మనం కొరికామంటే ఆ షీల్డ్ మీద మాత్రమే ఆ ప్రెజర్ అప్లై అయ్యి పండ్లు అరిగిపోకుండా ఉంటాయనే ఉద్దేశంతో అటువంటి టెక్నిక్ వాళ్ళు ఫాలో అవుతారు. కానీ మనము అంతర్గతంగా ఉన్నటువంటి సైకలాజికల్ సప్రెషన్ని మనము క్లియర్ చేయలేం కదా ఆ సమస్య ద్వారా. అది ఒక రెమెడీగా మాత్రమే అది మనకు పనికొస్తుంది. బట్ ఆక్యుపంచర్లో ఏంటంటే ఆక్యుపంచర్ యాక్చువల్గా చాలా గ్రేట్ సబ్జెక్ట్. ఇది సైకలాజికల్ ఎఫెక్ట్ను కూడా డీల్ చేస్తుంటుంది అన్నమాట. సైకలాజికల్ ఎఫెక్ట్ మాత్రమే కాదు, ఈవెన్ ఆత్మతో సహా డీల్ చేస్తుంటుంది ఈ సబ్జెక్ట్ని. ఆత్మ, శరీరము, మనస్సు, దీనిపైన ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి శక్తి మీద కూడా, అంటే భగవంతుడు అని మనం అనుకుంటుంటామే, అక్కడి నుంచి మొదలు పెడుతుందన్నమాట ఆక్యుపంచర్ సబ్జెక్ట్ అనేది. సో ఇది చాలా గ్రేట్ సబ్జెక్ట్. అది మూలాల నుంచి వెతుకుతుంది అన్నమాట, అక్కడి నుంచి తీసుకొస్తుంది సొల్యూషన్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ లొకేషన్ పాయింట్ చూద్దాం. మాస్టర్ టంగ్స్ ఆక్యుపంచర్ పాయింట్
77.11. ఇది నార్మల్ అకుపంచర్ కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ తెల్ల సర్కిల్లో పిన్ చేసినటువంటి పాయింట్ 77.11. చూసారు కదా ఫ్రెండ్స్, బ్రక్సిజం సమస్య అంటే నిద్రలో పళ్ళు కొరగడం అనేటువంటి సమస్య, దానికి కారణము మరియు దానికి సంబంధించినటువంటి సొల్యూషను. ఓకే, మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. ఇప్పటికీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.